గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఇది మనకు బుధవారం సంబంధించిన వీడియో. ఇది మార్కెట్ ఏ విధంగా ఉందనే విషయం. ఈరోజు మనకు క్రిస్మస్ హాలిడే ఉంది గురువారం. అయితే మనకు బుధవారం సంబంధించిన వీడియో ఇది. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది 26,177 అయితే ఓపెన్ మాత్రం మనకు 26,170 ఓపెన్ అయింది. ఇది మనకు నియరెస్ట్ ఏర్పడింది. కానీ హై చూసినట్లయితే మాత్రం 26,000 ఈ 236 దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఈ 26,150 బ్రేక్ అయిపోయిందో దానిపైన ఏర్పడింది ఇది మనకు 26,230 దాకా వెళ్ళి తర్వాత క్లోజింగ్ చూసినట్లయితే మాత్రం లోలో ఏర్పడింది 26,142. ఓకే, దీన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకున్న పిఎస్సిలో ఒకసారి మనం పిఈని ఒకసారి గమనించినట్లయితే మొదటి మనం సిని గమనిద్దాం. ఈ 25,900 సి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పెద్దగా ఏర్పడింది. ఆ తర్వాత ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుందో ఇది మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఆ తర్వాత ఈ 930 నుంచి మార్కెట్ అనేది కింది రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 945 క్యాండిల్ ఇది. ఈ 945 క్యాండిల్ అనేది బ్రేక్ కాలేదు. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇది మాత్రం మనకు బ్రేక్ కాలేదు. ఇది బ్రేక్ ఏంటంటే మనకు కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుండి మళ్ళీ ఇది ఈ 910కి ఇది మా మూమెంటం తీసుకుని ఎక్కడికి వెళ్ళింది. ఇది 381 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి డౌన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇది ఈ 11 నుంచి ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనం మూమెంటం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు యూ షేప్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా కిందకి వచ్చిందో మనం అనుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మళ్ళీ మనకు కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంటే ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఇది ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ 328 నుంచి మళ్ళీ ఇది ఇంతవరకు రావడం జరిగింది. ఓకే, మళ్ళీ తర్వాత డౌన్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఆగాల మార్కెట్ పైకి వెళ్ళాలంటే దీంట్లో మనకు ఎటువంటి యూ షేప్ అనేది రాలేదు. మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత ఇది మార్కెట్ అనేది కింది రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీని గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఈ విధంగా 915 క్యాండిల్ అనేది రెడీ ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే ఈ 30 నుంచి మూమెంట్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 950 నుంచి మళ్ళీ ఇది డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక 945 క్యాండిల్. ఎప్పుడైతే మనకు 945 క్యాండిల్ గ్రీన్ అయినా రెడ్ అయినా సరే దాని మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైంది, ఇది డౌన్ అయింది. డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఈ 1035 నుంచి ఇది మనకు 178 రూపాయల నుంచి మళ్ళీ ఇది 210కి ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనకు ఇక్కడ మొదటిసారిగా మనకు యూ షేప్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా. ఇది మనకు 179 రూపాయల నుండి మళ్ళీ ఇది 215. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పీల్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 26,100 పీ అనేది గమనిద్దాం. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఈ విధంగా డౌన్ అయింది. ఇక్కడ మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన యూ షేప్ నుంచి కాబట్టి ఇది 40 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 49 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత దీన్ని కింద ఎప్పుడైతే క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఈ విధంగా సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 40 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకు మళ్ళీ ఇది ఇక్కడ సేమ్ ఇక్కడ నుండి ఓకేనా మళ్ళీ 39 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 60 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 64 రూపాయలకు వెళ్ళి 55 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 26,150 పీ ఇది నియర్ క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. మనకు మెయిన్ ఇదే కాబట్టి ఇక్కడ 52 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 65 రూపాయలకు మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 66 రూపాయలకు మళ్ళీ ఇది 52 రూపాయల నుండి
ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 86 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ మనకు మార్కెట్ డౌన్ అయింది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ డౌన్ అయిన తర్వాత 65 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళింది. తర్వాత ఇక్కడ మనకు ఒక షేప్ ఏర్పరిచి మళ్ళీ సేమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 పి ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఈ విధంగా మార్కెట్ డౌన్ అని జరిగింది. ఖచ్చితంగా మనం ఒక యూ షేప్ వచ్చిన తర్వాత బై చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్ మనకు ఎంతవరకు పాయింట్స్ అనేది గెయిన్ చేయడం అనేది జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఇది 70 రూపాయల నుండి ఇది మనకు 85 రూపాయలకు, తర్వాత మళ్ళీ 69 రూపాయల నుండి మళ్ళీ ఇది 86 రూపాయలకు ఇక్కడ మనకు 3 టైమ్స్ జరగడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చి ఆ తర్వాత మూమెంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకు సి అనేది పెరగడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ హైకి వెళ్ళిందో సి అనేది మొత్తం మనకు డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఇది 70 రూపాయల నుండి ఎక్కడికి 100 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 86 రూపాయల నుండి ఇది మనకు 111 రూపాయలకు, తర్వాత 100 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఈ మధ్యలో మాత్రం మనం బై చేయకూడదు. బై చేసినట్లయితే మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా మనం ఒకసారి మనం సీని కూడా గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,300 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఇక్కడ మనకు ఈ షేప్ అనేది ఏర్పడింది, ఓకేనా. మనకు మెయిన్ సీలు వేరే విధంగా ఉంది. ఇందులో మాత్రం మనకు యూ షేప్ ఉంది. ఇది 64 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 74 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 79 రూపాయలకు, తర్వాత ఈ విధంగా డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ సి 15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుందో ఇది 51 రూపాయల నుండి ఇది మనకు 59 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మూమెంటం అనేది మొత్తం జీరో అయిపోయింది. మళ్ళీ ఇది 32 రూపాయలకు రావడం జరిగింది, ఓకే. అదేవిధంగా ఈ 26,200 సి ఇది, ఓకే. ఇది చూసుకున్నట్లయితే 111 రూపాయలు ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడికి ఎక్కడి నుండి పెరిగింది, ఇది 8 రూపాయల నుంచి ఇది మళ్ళీ మనకు 133, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది, ఓకే. 945 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మనకు 111 రూపాయల నుండి 128 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 114 రూపాయల నుండి 135. ఇక్కడ మనకు మెయిన్ ఇది 96 రూపాయల నుండి ఇది 111 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇది 65 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది, ఓకే. చివరిగా చూసినట్లయితే ఈ 26,150 ఇది, ఓకే. ఇది 135 రూపాయల నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ పెరిగింది. ఇది 114 రూపాయల నుండి 167, తర్వాత మళ్ళీ ఇది 141 రూపాయల నుండి మళ్ళీ ఇది 170. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 124 రూపాయల నుండి ఇది 144 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ అంతా జీరో అవ్వడం జరిగింది, ఓకేనా. ఈ విధంగా ఉంది మార్కెట్ అనేది. మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది యూ షేప్ అనేది మనం ఖచ్చితంగా వచ్చినప్పుడు మనం బై చేసుకోవాలి. అంటే మీకు దీంట్లో కాదు మనకు కావాల్సింది, మనకు మెయిన్ సిఈలోనే మెయిన్ పీఈలోని యూ షేప్ వచ్చినప్పుడు బై చేసుకుంటే మనకు ఖచ్చితమైన పాయింట్స్ అనేటివి దొరకడం జరుగుతుంది. దానివల్ల మనకు లాభం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా వచ్చిన యూ షేప్ మాత్రం మనం అస్సలు మిస్ చేయకూడదు. థ్యాంక్ యూ.